Hello, good morning, guys. వాయిస్ వస్తుందా అందరు క్లియర్గా? ఓకే డన్. ప్రాక్టీస్ చేసినారా? ఇప్పటి వరకు HTML అయిపోయింది, CSS కానీ స్టార్ట్ చేసేసినాము. ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? ఇప్పటి వరకు అయితే చాలా అంటే చాలా అయిపోయినాయి గైస్. మనకి CSS కూడా మనకి స్టార్ట్ చేసేసినాము. దాంట్లో కూడా చాలా ప్రాపర్టీస్ మనం చూసినాం. ఎందుకు ప్రాక్టీస్? ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో దీనికి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం ప్రాక్టీస్ చేయలేదంటే ఎవరికి గుర్తుండవు. అది మీకు ఒకటే కాదు, ఎవరికి గుర్తు అనేది ఉండవు. ఎందుకు? ఇంకా మనం ఫర్దర్ క్లాసెస్లో ఫ్రేమ్ వర్క్స్ కూడా చూస్తాము. దాంట్లో మనం డైరెక్ట్గా ప్రాపర్టీస్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా కూడా రాయాల్సిన మనకి అవసరం ఉండదు. డైరెక్ట్గా ప్రాపర్టీస్ రాసుకుంటూ అనేది వెళ్ళిపోతాం. అందుకోసం ఇప్పుడు ఏదైతే ఈ బేసిక్ని మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేసుకుంటామో తర్వాత మన వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, నెక్స్ట్ ఈరోజు క్లాస్ వచ్చేసి మనము ఒక 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీస్. 3 ప్రాపర్టీస్ మనకి ఈ ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్, ఫాంట్ ఫ్యామిలీ ఎలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ అలాగే మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ గురించి మనము చూద్దాం ఈరోజు క్లాస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త ఫైల్ తయారు చేసుకుందాము. css04.html. ఈరోజు కాన్సెప్ట్ పేరు వచ్చేసి బాక్స్ మోడల్. ఈరోజు కాన్సెప్ట్ పేరు వచ్చేసి బాక్స్ మోడల్. ఓకేనా? ఈరోజు కాన్సెప్ట్ పేరు వచ్చేసి బాక్స్ మోడల్ గైస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మనకి CSSలో ఈ బాక్స్ మోడల్ ఏదైతే టాపిక్ చూస్తున్నారో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఈ ఒక్క టాపిక్లో మనకి 3 ప్రాపర్టీస్ కవర్ అవుతాయి. ఈ 3 ప్రాపర్టీస్ ప్రతి ఎలిమెంట్ మీద అప్లై ఉంటాయి. ప్రతి ఎలిమెంట్ మీద మనము అప్లై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాద్దాము. బాక్స్ మోడల్. బాక్స్ మోడల్లో వచ్చేసి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏమేమి అంటే ప్యాడింగ్, బార్డర్, మార్జిన్. మనము మార్జిన్ అనేది చాలాసార్లు విన్నాము కదా. ఈరోజు ఆ మార్జిన్ అనేది ఏమో మనము చూద్దాము. We can apply these 3 properties to any element in HTML. HTMLలో ప్రతి ఎలిమెంట్కి మనకి HTMLలో ఎలాంటి ఎలిమెంట్కి అయినా ఈ 3 ప్రాపర్టీస్ అనేది మనం అప్లై అనేది చేయగలుగుతాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఏం చేద్దామంటే మన సర్వర్ ఏదైతే హలో అని రాసేసి ఈ సర్వర్ ఏదైతే ఉందో దీన్ని మనం రన్ చేసేద్దాం. Allow this time. డన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్పెక్ట్ చేసుకుందాము. ఇన్స్పెక్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా దీన్ని నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తాను. ఇది మనకి మార్జిన్. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి గైస్. ఒకటి వచ్చేసి ప్యాడింగ్, ఒకటి వచ్చేసి బార్డర్, ఒకటి వచ్చేసి మార్జిన్. మనకి ఈజీ ఎక్స్ప్లెనేషన్ కోసము మనకి ఏదైతే ఇది మార్జిన్ అండ్ ప్యాడింగ్ అనేది ఉన్నాయో దీన్ని మీరు ఎలా చూడొచ్చు అంటే ఒక స్పేస్ లాగా చూడొచ్చు. ఒక స్పేస్ కానీ గ్యాప్ కానీ స్పేస్. ఓకేనా? స్పేస్ లాగా మనము చూడొచ్చు. స్పేస్ అంటే ఏమి? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, ఈ పార్ట్ అంతా స్పేస్ ఇచ్చినాను అంటే కొంచెం గ్యాప్స్ అనేది ఇచ్చినాను. దీనికి ఇలా
ఇలా అతుక్కోకుండా కొంచెం ఇలా స్పేసింగ్ అనేది ఇచ్చినాను. ఈ రెండింటిని మీరు స్పేస్ లాగా ఒకటి గుర్తు అనేది పెట్టుకోవచ్చు. మార్జిన్ అంటే ప్యాడింగ్ అన్నా కూడా, మార్జిన్ అన్నా కూడా స్పేస్ క్రియేట్ చేయడం అని. యాడ స్పేస్ క్రియేట్ చేయడం అనేది తర్వాత మనం చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనం బార్డర్ గురించి చూద్దాం. ఏదైనా మనం సిఎస్ఎస్ రాయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటర్నల్ స్టైలింగ్ ఉంటే 2 స్టైల్ ట్యాగ్స్ రాసుకోవాలా. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మనము రాసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఈడ ఏం చేస్తానంటే ఈడ వచ్చేసి మనము ఒక H1 ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. ఏం తీసుకుందాము? ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. ఈ డివ్ ట్యాగ్ లో వచ్చేసి బాక్స్ 01 అని రాస్తాను. ఏం రాస్తున్నాను? బాక్స్ 01 అని రాస్తున్నాను. ఒకసారి అవుట్పుట్లో పోయి మనము చూద్దాం. అవుట్పుట్లో పోయి చూస్తే మనకి ఇక్కడ బాక్స్ 01 అంటే ఒక డివ్ అనేది ఉంది. నేను దీన్ని ఒక బాక్స్ లాగా తయారు చేయాలా. మనకు అది బాక్స్ లాగా కనపడాలంటే ఏదో బ్యాక్గ్రౌండ్ కలరో బార్డరో ఇవ్వాలా. మనము ఫస్ట్ ప్రాపర్టీ ఈరోజు నేర్చుకుంటున్నది బార్డర్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏమి? బార్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సిఎస్ఎస్ రాయాలంటే ఏం చేయాలా? దానికి ఒక సింటాక్స్ ఉంది. సింటాక్స్ ఏముంది? సెలెక్ట్ చేసుకోవాలా. ఎవరిని చేయాలనో సెలెక్ట్ చేసుకోవాలా. డివ్ ట్యాగ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. బార్డర్ అని ఒక ప్రాపర్టీ ఉంది. బార్డర్ ఫస్ట్ వచ్చేసి బార్డర్ విడ్త్, బార్డర్ కలర్, బార్డర్ స్టైల్. బార్డర్ ఏమి? స్టైల్. ఓకేనా? మనకి బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. ఈ బార్డర్ విడ్త్ అంటే ఏమి? బార్డర్ విడ్త్ అంటే ఏం లేదు గాయస్, మనకి ఏదైతే బార్డర్ యొక్క సైజ్ ఉంటుంది కదా, దాని మందం అది బక్క ఉండాలన్నా లావు ఉండాలన్నా అది మనము బార్డర్ విడ్త్ లో రాస్తాం. ఈడ మనము ఎప్పుడైతే సైజెస్ పరంగా చూస్తామో మనం న్యూమరిక్ నెంబర్స్ లో రాస్తాం. న్యూమరిక్ నెంబర్స్ లో రాస్తే మనకి పక్కన యూనిట్స్ పెట్టాలా. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి? పిక్సెల్స్. ఏమున్నాయి? పిక్సెల్స్. నేనేం చేస్తానంటే ఒక 2 పిక్సెల్ అని ఇస్తాను. బార్డర్ విడ్త్ ఎంత? 2 పిక్సెల్. తర్వాత వచ్చేసి బార్డర్ స్టైల్. బార్డర్ స్టైల్లో మనము సాలిడ్ అని వాడతాం. ఏం వాడతాము? సాలిడ్. ఓకేనా? నెక్స్ట్ కలర్ వచ్చేసి ఏదైనా కలర్ ఇవ్వచ్చు. నేను ర్యాండమ్ గా రెడ్ కలర్ అని ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? రెడ్ కలర్. ఒకసారి సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్ లో పోయి చూద్దాం. బార్డర్ వచ్చేసిందా మనకి? బార్డర్ అనేది వచ్చేసింది. కొంచెం మన స్టైలింగ్ కోసం ఏం చేస్తానంటే కొంచెం హైట్ విడ్త్ ఇచ్చుకుందాం. హైట్ 200. ఇప్పుడు వద్దులేండి, తర్వాత ఇది హైట్లు విడ్త్లు చూస్తాం. ఎందుకంటే దీంట్లో కూడా గ్యాప్స్ వస్తాయి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఈ పర్టికులర్ ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. స్టైల్స్ మనకి యాడ్ ఉంటాయి గైస్. ఈ పర్టికులర్ కోడ్ యొక్క స్టైల్స్ అనేది యాడ్ ఉంటాయి. రైట్ సైడ్ ఉంటాయి. ఓకేనా? రైట్ సైడ్ లో ఈడ కనిపిస్తున్నాయి మనకి. డివ్ కి బార్డర్ విడ్త్ ఇచ్చినాము, బార్డర్ స్టైల్ ఇచ్చినాము, కలర్ ఇచ్చినాము. బార్డర్ విడ్త్ చూడండి, నేను ఇంక్రీజ్ చేస్తాను. ఇలాగా బార్డర్ అనేది మనకి లావ్ అవుతుంది. మనం మాక్సిమం వచ్చేసి బార్డర్ 1 ఆర్ఎల్స్ 2 ఇస్తాం అంతే. మాక్సిమం ఎక్కువ శాతం అయితే 1 లేకుంటే 2 ఇచ్చేది. ఓకేనా? ఇది కూడా సెకండరీ థింగ్. ఇప్పుడు మనకి ఈ బాక్స్ మోడల్ ఏదైతే నేను కాన్సెప్ట్ చెప్తున్నానో, ఈ బాక్స్ మోడల్లో ఒక ప్రాపర్టీ చదువుతున్నాం. ప్రాపర్టీ పేరు వచ్చేసి ఏమి? బార్డర్. మనం ఈడ పర్టికులర్ నేనేం చెప్పినాను? ప్రతి ఎలిమెంట్ కి ఆ బాక్స్ మోడల్ అనేది అప్లై అవుతుంది అని చెప్పినాను. ఈ సిఎస్ఎస్ లోనే నేను ఈడ ఎలిమెంట్ కి సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క సిఎస్ఎస్ అనేది ఈడ స్టైల్స్ లో రావడం జరిగింది. ఈడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఈడ ఒక బాక్స్ కనిపిస్తుందా మీకు? బాక్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి. చూడండి, ఇక్కడ బాక్స్ ఏదైతే మనం బాక్స్ చూస్తున్నామో ఈ బాక్స్ అనేది దీన్నే బాక్స్ మోడల్ అంటాం. ఈ యొక్క బాక్స్ మోడల్లోనే మనకి 3 ప్రాపర్టీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏమేమి? మార్జిన్, బార్డర్, ప్యాడింగ్. ఇది వచ్చేసి ఎలిమెంట్. ఎప్పుడైతే నేను దాని మీద హోవర్ చేస్తానో చూడండి, నేను ఎప్పుడైతే ఎలిమెంట్ మీద హోవర్ చేస్తున్నానో ఆడ పైన మనకి హైలైట్ అవుతుంది. కనిపిస్తుంది అందరికి హైలైట్ పైన? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ మీద ఎప్పుడైతే హైలైట్ చేస్తున్నానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్యాడింగ్ కి ఏమైనా నెంబర్స్ కనిపిస్తున్నాయా? ఏం కనిపిస్తున్నాయి ఈడ? ఏం కనిపిస్తున్నాయి ప్యాడింగ్ మీద? కనిపిస్తుందా? కనిపించకుందా?
డాష్ కనిపిస్తున్నాయి అంటే మనకి ప్యాడింగ్ అనేది ఇయ్యలేదు. బార్డర్ మీద ఏం కనిపిస్తుంది? బార్డర్ మీద వచ్చేసి మనకి 2 అనేది కనిపిస్తుంది. ఓకేనా, అంటే మనం ఏదైతే 2 పిక్సెల్ ఇచ్చినామో ఆ 2. మీరు ఆడ పైన చూసినట్లయితే ఈ పర్టికులర్ రెడ్ కలర్ బార్డర్ చూడండి, ఈడ ఏదైతే కలర్ కనిపిస్తుందో ఆ కలర్ లో హైలైట్ అయి ఉంటుంది అది. కానీ మేబీ మనకి రెడ్ కలర్ ని కనిపించకుందేమో. ఒక్క నిమిషం దీన్ని గ్రీన్ చేద్దాం. కనిపిస్తున్న దాని మీద కలర్ ఇది నార్మల్ గ్రీన్ కలర్. ఇప్పుడు గ్రీన్ కలర్ ఎప్పుడైతే నేను బార్డర్ మీద హోవర్ చేస్తున్నానో ఈ పర్టికులర్ కలర్ అనేది దాని మీద హైలైట్ అనేది అవ్వడము జరుగుతుంది. నేను ఈ నుంచి కూడా చేంజ్ చేయొచ్చు. చూడండి కలర్ అనేది దాని మీద గ్రీన్ కలర్ మీద ఇలాగా. ఓకేనా, మనము ఆడ బార్డర్ అనేది అప్లై అయి ఉంది. ఏం అప్లై అయ్యింది? బార్డర్ అనేది అప్లై అయి ఉంది. అలాగే మార్జిన్ అనేది చూసినట్లయితే మార్జిన్కి ఏమున్నాయి? డాషెస్ ఉన్నాయి. ఎందుకు డాషెస్ ఉన్నాయి అంటే ఆడ మార్జిన్ అనేది కూడా మనము వాడలేదు. ఓకేనా, ఈడ మెయిన్ విషయం ఏమి అంటే మీరు ఈ డిజైన్, ఈ బాక్స్ మోడల్ యొక్క డిజైన్ ఏదైతే చూస్తున్నారో సేమ్ టు సేమ్ మనకి అలాగే అప్లై అవుతాయి. ఏదైతే మీరు బార్డర్ పైన మార్జిన్ చూస్తున్నారు కదా, మనకి రియల్లో కూడా మనం ఎప్పుడైతే మార్జిన్ అనేది ఇస్తామో బార్డర్ పైన మార్జిన్ అప్లై అవుతుంది. ఏదైతే ప్యాడింగ్ ఉందో బార్డర్ లోపల ప్యాడింగ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. కానీ ఎలిమెంట్ ఏదైతే టెక్స్ట్ కంటెంట్ ఉందో ఆ టెక్స్ట్ కంటెంట్ కి పైన, బార్డర్ కి లోపల మనకి ప్యాడింగ్ అప్లై అవ్వడం జరుగుతుంది. మార్జిన్ ఎలాగా? మనకి బార్డర్ కన్నా పైన మార్జిన్ అనేది అప్లై అవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఏమి మనకి బార్డర్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, మనము చూద్దాం. ఇది వచ్చేసి ఏమి? లాంగ్ హ్యాండ్. దీన్ని ఏమంటాము? లాంగ్ హ్యాండ్. ఓకేనా, లాంగ్ హ్యాండ్ ఎందుకు అంటున్నాను? ఎన్ని ప్రాపర్టీస్ రాసినాం గైస్ మనం ఒక బార్డర్ ఇవ్వడానికి? 3 ప్రాపర్టీస్ రాసినాము. నేను దీన్ని ఒక్క ప్రాపర్టీలోనే రాయగలుగుతాను. బార్డర్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏమి? విడ్త్ 3 పిక్సెల్ విడ్త్. స్టైల్ తర్వాత వచ్చేసి ఏమి? స్టైల్ సాలిడ్. తర్వాత వచ్చేసి కలర్ బ్లూ కలర్ ఇచ్చేద్దాం. సేవ్ చేసేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. వచ్చిందా మనకి ఇక్కడ బ్లూ కలర్ బార్డర్? బ్లూ కలర్ బార్డర్ అనేది రావడము జరిగింది. ఓకేనా, బ్లూ కలర్ బార్డర్ అనేది రావడము జరిగింది. ఒకసారి మళ్ళీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేద్దాము. ఓకే, డన్. ఇలాగా మనం ఒక సింగిల్ ప్రాపర్టీ ద్వారా బార్డర్ అనేది అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 ఏమున్నాయి? మనకి 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్ డిఫరెంట్ కలర్ కావాలా. అప్పుడు ఎలాగా? అప్పుడు కూడా మనకి చాలా ఈజీ. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. బార్డర్ టాప్ ఒక ప్రాపర్టీ ఏముంది? బార్డర్ టాప్ లో వచ్చేసి 3 పిక్సెల్ సాలిడ్ బ్లూ కలర్ ఇస్తాము. సాలిడ్ బ్లూ కలర్. తర్వాత వచ్చేసి బార్డర్ రైట్. బార్డర్ రైట్ వచ్చేసి ఒక 4 పిక్సెల్ సాలిడ్ ఏదో ఒక నార్మల్ కలర్ దీంట్లోంచి చూస్ చేసుకొని మనం ఇచ్చేస్తున్నాం. కనపడవు కదా కలర్స్, అవి రెడ్ కలర్ ఇద్దాం. తర్వాత వచ్చేసి బార్డర్ బాటమ్ వచ్చేసి 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ కలర్ ఇద్దాం. తర్వాత వచ్చేసి బార్డర్ లెఫ్ట్ లో కూడా ఒక 10 పిక్సెల్ సాలిడ్ సమ్ ర్యాండమ్ కలర్ అనేది ఇచ్చేద్దాం. ఒకసారి సేవ్ చేసేద్దాం, ఫార్మాట్ చేసేద్దాం, అవుట్పుట్ లో చూద్దాం. మనకి 4 డిఫరెంట్ బార్డర్స్ వచ్చినాయి గైస్. 4 డిఫరెంట్ బార్డర్స్ అనేది జూమ్ చేస్తాను. 4 డిఫరెంట్ బార్డర్స్ అనేది మనకి రావడము జరిగింది. చూడండి, టాప్ లో వచ్చేసి బ్లూ కలర్, రైట్ సైడ్ లో వచ్చేసి రెడ్, బాటమ్ లో వచ్చేసి ఏమి మనకి గ్రీన్, తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఏదైతే అది పింక్ కలర్ లో ఏదో ఉంది మనకి ఆ కలర్ అనేది రావడము జరిగింది. ఓకేనా, మనకి ఇలాగా 4 డిఫరెంట్ బార్డర్స్ అనేది ఇవ్వచ్చు. నాకు ఉత్త బాటమ్ లోనే బార్డర్ కావాలా. అప్పుడు నేనేం చేయాలా? సింపుల్ గా బాటమ్ అనే ప్రాపర్టీ ఒక్కటే వాడాలా. ఎప్పుడైతే నేను బాటమ్ అంటానో మనకు ఉత్త బార్డర్ లో బాటమ్ ఒక్కటే రావడం జరిగింది. ఓకేనా, కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ బార్డర్ ఉంది అనుకుందాం, వాడు
ఇన్బిల్ట్ బార్డర్ ఇచ్చినాడు అనుకుందాం. బార్డర్ని రిమూవ్ ఎలా చేయాలా అంటే చాలా సింపుల్ గైస్, చాలా అంటే చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఏదైనా బార్డర్ ఉంది, ఇప్పుడు ఈడ బ్లూ కలర్ బార్డర్ ఉంది, ఈడ చూస్తే మనకి బ్లూ కలర్ బార్డర్ ఉంది. నేను ఈ బార్డర్ని రిమూవ్ చేయాలా అంటే ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏదైనా సింపుల్ సింటాక్స్ అనేది అదే సెలెక్ట్ చేసుకుంటాను. బార్డర్ నన్ ఏముంది, బార్డర్ నన్ అని ఒకటి వాల్యూ ఉంటుంది. సేమ్ అదే ప్రాపర్టీలో నన్ ఏముంది, నన్. ఎప్పుడైతే మనం నన్ అనేది వాడతామో మనకి ఆ ప్రాపర్టీస్ అనేది అప్లై అవ్వవు. చూడండి, నేను ఎప్పుడైతే బార్డర్ నన్ రిమూవ్ చేస్తున్నానో మనకి బార్డర్ వచ్చింది. ఉన్న బార్డర్ని నేను రిమూవ్ చేయాలా అంటే బార్డర్ నన్ అనే ప్రాపర్టీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 3 బార్డర్సే కావాలా, 1 2 3. 3 బార్డర్స్ వద్దు, ఉత్త బార్డర్ బాటమ్ ఒక్కటే కావాలా. యాడ చూసినాము, మీకు ఐడియా అనేది ఉంటే ఇన్పుట్ ఫీల్డ్ లో మనకి ఆల్రెడీ వాడు బార్డర్ ఇస్తాడు, గుర్తుందా? ఆల్రెడీ బార్డర్స్ ఉన్నాయా మనకి 4 సైడ్స్ నుంచి? ఇన్పుట్ ఫీల్డ్ లో ఆల్రెడీ బార్డర్స్ ఉన్నాయా 4 సైడ్స్ నుంచి? ఇప్పుడు నేను ఈ 3 సైడ్స్ బార్డర్ తీసి ఉత్త బార్డర్ బాటమ్ ఒక్కటే ఇవ్వాలా. అప్పుడు ఏం చేస్తాను, చాలా సింపుల్. ఇన్పుట్ ఫీల్డ్ లో వచ్చేసి బార్డర్ టాప్ నన్ ఏముంది, బార్డర్ టాప్ నన్. లేదు నేను అలా చేయకూడదు అంటే నేను సింపుల్గా బార్డర్ నన్ ఇచ్చేసి మళ్ళీ బార్డర్ బాటమ్ రాసి వేరే కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? లేదు నేను ఉన్నదే రిమూవ్ చేయాలంటే మన కాడ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం సింపుల్గా నన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. బార్డర్ రైట్ నన్. ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. పోయినాయా మనకి బార్డర్స్, 4 బార్డర్స్. ఇలా కూడా మీరు ఇది ఓకేనా, ఇలా మనం చాలాసార్లు ఫీల్డ్స్ చూసింటాం. ఎప్పుడైనా చూసినారా ఇలాంటి ఫీల్డ్స్? మనకి కింద ఒకటే లైన్ ఉంటుంది, పైన బార్డర్లో అంతా రౌండ్గా లైన్స్ ఉండవు. అబ్జర్వ్ చేసినారా ఎప్పుడైనా? మనకి ఇలా కూడా మనము ఫీల్డ్స్ అనేది తయారు చేసుకుంటాము. మనకి చాలా ఉంటాయి కదా ఫీల్డ్స్. ఒక ఫీల్డ్ మనకి రౌండెడ్ బార్డర్స్ ఉంటుంది, బార్డర్లే ఉండవు. నార్మల్గా ఇలా సింగిల్ లైన్ కింద ఒకటే బార్డర్ అనేది ఉంటుంది. అదంతా మనము చూస్తాం. ఇలాగా మనం బార్డర్స్ యూస్ చేసి, బార్డర్ అనే ప్రాపర్టీ యూస్ చేసి ఉన్నది తీయచ్చు, లేనిది మనము పెట్టచ్చు. ఓకేనా? ఇదంతా ఏమి మనకి బార్డర్ గురించి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి ఏమి అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ అనేది చేస్తే మనకి బార్డర్స్ ఎలా ఉన్నాయి గైస్? కార్నర్ లో షార్ప్ ఉన్నాయా లేకుంటే బ్లంట్ ఉన్నాయా? షార్ప్ ఉన్నాయి. మనం దాన్ని రౌండెడ్ బార్డర్ చేయాలంటే ఎలాగా? ఒక ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ పేరు వచ్చేసి ఏమి, బార్డర్ రేడియస్ లో కూడా మనము పిక్సెల్స్ పరంగానే ఇస్తాం. నేను ఇప్పుడు 10 పిక్సెల్ ఇచ్చినాను. రౌండెడ్ అయిపోయినాయా ఇప్పుడు బార్డర్స్ రౌండ్ అయినాయా? ఓకే, డన్. ఇప్పుడు చూడండి, నేను రేడియస్ తగ్గిస్తున్నాను, 0 చేసినాను. 0 చేస్తే షార్ప్ అయినాయి. అదే నేను ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనకు అలాగే రౌండెడ్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తానికి క్యాప్సెల్ అయిపోయింది. ఓకేనా? ఇది వచ్చేసి ఏమి మనకి బార్డర్ రేడియస్. ఎక్కువ శాతం బార్డర్ రేడియస్ వచ్చేసి మనం వాడితే 4 పిక్సెల్ ఇదే వాడేది. ఎక్కువ శాతం 4 పిక్సెలే మనము వాడేది. ఓకేనా? ఇదంతా డిజైనర్ ఇస్తాడు, ఇదంతా మనకి అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఏముంది, మన కాడ ఒక బాక్స్ ఉంది. div box 2. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ఒక క్లాస్ ఇస్తాను, సర్కిల్ అని క్లాస్ ఇస్తాను. డాట్ సర్కిల్లో బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లూ వైలెట్ కలర్, 1 పిక్సెల్ వద్దు, కనపడదు, 2 పిక్సెల్ ఇద్దాం. హైట్ 200 పిక్సెల్. హైట్ అండ్ విడ్త్ సేమ్ ఇస్తే మనకి ఏం తయారవుతుంది? ఒక బాక్స్ మాదిరిగా తయారవుతుంది. బాక్స్. మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక బాక్స్ అనేది తయారైపోయింది.
ఓకేనా. బాక్స్ అనేది తయారైపోయింది. చాలా బాగా చూడాలా గైస్. మనకి ఏం తయారైంది, ఒక బాక్స్ అనేది తయారైంది. నేను ఈ బాక్స్ ని సర్కిల్ చేయాలంటే ఎలాగా ఒకసారి చూసేద్దాం. ఈ బాక్స్ ని నేను అందరికన్నా పైన పెడతాను. ఈ బాక్స్ని నేను సర్కిల్ చేయాలంటే ఎలాగా, చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఏదైతే మన కాడ ప్రాపర్టీ బార్డర్ రేడియస్ అని ఏదైతే ప్రాపర్టీ ఉందో, బార్డర్ రేడియస్లో నేను 50% చేసేస్తాను. ఏం చేస్తాను, 50%. మనం ఈడ పిక్సెల్స్ వాడతాము, పర్సంటేజెస్ కూడా వాడతాము. ఓకేనా. ఎప్పుడైతే నేను పర్సంటేజ్ 50 అన్నానో ఏమైంది గైస్, మనకి ఈడ సర్కిల్ తయారైపోయింది. ఇలా మనం ఏం చేయొచ్చు, మన కాడ ఇమేజెస్ ఉంటాయి, ఇమేజ్ని కూడా మనము ఇలా, మీరు ఏదైనా ఎంఎక్స్ ప్లేయర్స్ దాంట్లో ప్లేయర్స్ ఉంటాయి చూడండి, మ్యూజిక్ ప్లేయర్స్. ఎప్పుడైనా మ్యూజిక్ ప్లేయర్ యొక్క వెబ్సైట్లో పోతే ఇమేజెస్ సర్కిల్లో కనిపిస్తాయి, గుర్తుందా ఎవరికైనా? మనకి అలా ఎలా కనిపిస్తాయి అంటే ఈ ప్రాపర్టీ ద్వారానే. ఏం చేస్తాడు వాళ్ళు, చాలా అంటే చాలా సింపుల్గా ఏం చేస్తామంటే, మనం ఒక ఇమేజ్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాము, ఈ బాక్స్లోనే మనము ఇమేజ్ తీసుకుందాం. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ పెట్టేసి, ఇమేజ్ ట్యాగ్లో మన కాడ ఉన్నాయి కదా కొన్ని ఇమేజెస్, ఐకాన్స్ సంథింగ్ ఏదైనా ఇమేజ్ తీసుకొని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది రౌండెడ్ రాలేదు. దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా మనము ఇమేజ్లో ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క పేరెంట్ ఎవరు గైస్? ఇమేజ్ యొక్క పేరెంట్ ఎవరు? ఇమేజ్ యొక్క పేరెంట్ బాగా అబ్జర్వ్ చేసి చెప్పండి ఎవరు? ఇమేజ్ ఎవరి లోపల ఉంది? డివ్ ట్యాగ్ లో. మనకి ఎవరి లోపల ఉంది, డివ్ ట్యాగ్ లోపల ఇమేజ్ ట్యాగ్ ఉంది. దీని పేరెంట్ ఎవరైతారు, పేరెంట్ వచ్చేసి మనకి డివ్ ట్యాగ్. బాడీ ఏమైతుంది, గ్రాండ్ పేరెంట్. ఈడ నేనేం చెప్పినాను, ఏదైతే మన కాడ పేరెంట్ కాడ ప్రాపర్టీస్ ఉంటాయో అవి డైరెక్ట్గా ఎవరికి అప్లై అవుతాయి, లోపల ఉన్న చైల్డ్కి కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు మీరు ఈడ అబ్జర్వ్ చేసినట్లయితే పేరెంట్కి హైట్ అండ్ విడ్త్ ఎంత ఉంది, 200 ఉంది. మనం ఏం చేయాలంటే ఇమేజ్ యొక్క హైట్ 100% అంటే ఎవరి 100% తీసుకుంటుంది, అది పేరెంట్. ఒకసారి చూద్దామా, వచ్చేసిందా ఆ సైజ్కి రావడము జరిగింది. ఓకేనా. అది ఎందుకు, మళ్ళీ మనకి దాంట్లో ఏం బ్యాక్గ్రౌండే లేదా, అందుకోసం అది ఎలా కనిపిస్తుంది. గిటార్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఇది ఏందో ఉండే. ఓకే, దీనికి మనకి బార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అది బార్డర్లో ఇలా వచ్చింది. నేనేం చేయాలా, దీనికి ఏదైతే బార్డర్ రేడియస్ దీనిది కానీ ఉందో 50 చేద్దాం. సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఫిట్ అయిపోయిందా గైస్ దాంట్లో రౌండ్గా? ఇలాగా మనకి ఏదైతే మీరు ప్లేయర్స్ చూస్తారో అది మ్యూజిక్ ప్లేయర్స్, దాంట్లో ఇలాగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని తిప్పడానికి కూడా మన కాడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ట్రాన్సిషన్, ట్రాన్స్ఫార్మ్ అని ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి, యానిమేషన్ ప్రాపర్టీస్. దాని ద్వారా దీన్ని మనము రౌండ్గా తిప్పచ్చు అండ్ దాని మీద మనము మ్యూజిక్ ప్లేయర్ కూడా అప్లై అనేది చేయొచ్చు. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఒక ప్లే బటన్ పెట్టి ఆ ప్లే బటన్ ద్వారా దీని రెఫరెన్స్ అనేది ఇచ్చేసి, ఎప్పుడైతే మనం ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తామో ఆ పాట ఏదైతే ఉందో అది రన్ అవుతుంటుంది, ఇది రౌండ్గా తిరుగుతుంటుంది. రౌండ్గా ఎలా తిరుగుతుంది అంటే మనకు కొన్ని యానిమేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా మనము చదువుతాం. ఓకే గైస్, ఈడ వరకు అయితే మనం బార్డర్ గురించి చూసినాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో బార్డర్ గురించి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బార్డర్ రేడియస్ ప్రాపర్టీ పేరు వచ్చేసి బార్డర్ రేడియస్. ఓకేనా. మనం ఎప్పుడైతే నార్మల్ రేడియస్ అనేది ఇవ్వాలనుకుంటామో మనం ఏం చేస్తాము, ఇలాగా
పిక్సెల్స్ లో ఇచ్చేస్తాము. 1 పిక్సెల్, 2 పిక్సెల్, 3 పిక్సెల్ అని బార్డర్ రేడియస్ అనేది ఇచ్చేస్తాము. ఈడ ఇంకొక విషయం గైస్, బార్డర్ రేడియస్ అనేది ఎవరికైనా అప్లై అవుతుంది. ఆడ బార్డర్ ఇయ్యాలా అని రూల్ ఏమీ లేదు. బార్డర్ ఇయ్యాలా అని రూల్ ఏమీ లేదు. నువ్వు ఏ దానికైనా బార్డర్ రేడియస్ అనేది అప్లై చేయొచ్చు. ఏ దానికైనా నువ్వు బార్డర్ రేడియస్ అనేది అప్లై చేయొచ్చు. ఆడ బార్డర్ ఉండాలా, ఆడ బార్డర్ లేకుంటే అప్లై కాదు అనేది ఏమీ ఉండదు. ఓకేనా, బార్డర్ రేడియస్ అనేది ప్రతి దానికి అప్లై అవుతుంది. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. మనకి బార్డర్ రేడియస్ ఏదైతే ఉందో ఎందుకు వాడతామంటే, ఏదైతే మనకి కార్నర్స్ ఆ 4 సైడ్స్ ఉంటాయో దాన్ని కొంచెం బ్లండ్ షేప్ లో ఇవ్వడానికి, కర్వ్ చేయడానికి మనం బార్డర్ రేడియస్ అనేది వాడతాం. నార్మల్ గా బార్డర్ రేడియస్ వాడుతున్నప్పుడు మనం పిక్సెల్స్ లో ఇచ్చేస్తాం. ఏదైనా మనకి మనం రౌండెడ్ చేయాలనుకుంటే షేప్, బార్డర్ రేడియస్ ఏమిస్తాము, 50%. ఏమిస్తాము, 50%. ఎప్పుడైతే మనం 50% ఇస్తామో బార్డర్ రేడియస్, అది రౌండ్ మనకి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రౌండ్ రావాలంటే నీ కాడ కావాల్సిన కేసెస్ ఏమి, మనకి అది ఒక బాక్స్ షేప్ లో ఉండాలా. అంటే దాని హైట్ దాని విడ్త్ సేమ్ ఉంటేనే అది రౌండెడ్ వస్తుంది. లేకుంటే ఏం జరుగుతుంది, క్యాప్సిల్ మాదిరిగా అయిపోతుంది. ఒకసారి చూడండి, నేను దీన్ని సర్కిల్ ని 500 విడ్త్ ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నాను, సర్కిల్ ని 500 విడ్త్ ఇస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ లో చూసాం ఎలా వస్తుందో. ఇలా వచ్చింది గైస్, మనకి విడ్త్ పెరిగిపోయింది, హైట్ ఏమి తక్కువ అయిపోయింది. నేను అదే హైట్ కూడా 500 చేస్తే, హైట్ అండ్ విడ్త్ సేమ్ ఉంటే మనకు అది సర్కిల్ లాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు పెద్ద సర్కిల్ వచ్చింది. మనకి ఇలాగా హైట్ అండ్ విడ్త్ అనేది సేమ్ ఉండాలా. ఎప్పుడైతే మనం సర్కిల్ చేయాలనుకుంటామో హైట్ అండ్ విడ్త్ అనేది సేమ్ ఉండాలా. మనం డిఫరెంట్ హైట్ అండ్ విడ్త్ ఉంటే మనకి రావు. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ గా బార్డర్ గురించి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి అడగచ్చు. లేకుంటే మనం నెక్స్ట్ ప్రాపర్టీకి పోదాం. ఫాస్ట్ గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఆర్ఎల్స్ మనం నెక్స్ట్ ప్రాపర్టీకి పోదాం. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ప్యాడింగ్. PADDING, ప్యాడింగ్. ఓకేనా, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ప్యాడింగ్ మార్జిన్ రెండు ఒక్కటే గైస్. రెండు ఒక్కటే. యూజ్ ఏమి అంటే మనకి స్పేస్ తయారు చేయడం. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ అనేది చేసినట్లయితే, దీన్ని కొంచెం జూమ్ చేద్దాము. ఈడ చూడండి, మనకి ఏదైతే లోపల కంటెంట్ ఉందో అది బార్డర్స్ కి తగిలిపోయింది కదా, టాప్ లెఫ్ట్ బాటమ్ లో అతుక్కొని ఉందా, లేకుంటే ఏమైనా గ్యాప్స్ కనిపిస్తున్నాయా? గ్యాప్ ఏం లేదు, మనకి అతుక్కొని ఉన్నాయి. అదే మనము అమెజాన్ లో కార్డ్స్ అనేది చూసినట్లయితే, కార్డ్స్ కి ఏముంటుంది, లోపల కొంచెం గ్యాప్ ఉంటుంది. అంటే నీట్ గా అలైన్మెంట్స్ అనేది ఉంటుంది. అది ఎలా పాసిబుల్ అంటే మనకి ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ద్వారా. దేని ద్వారా, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ద్వారా. దీంట్లో కూడా లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి, షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. అవి మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాడింగ్ టాప్ వచ్చేసి మనకి ఇదంతా పిక్సెల్స్ లో ఇస్తాం గాయస్. ఇవన్నీ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, ప్యాడింగ్ టాప్ 20 పిక్సెల్, ప్యాడింగ్ టాప్ ఒకటి, ప్యాడింగ్ రైట్ ఒకటి, ప్యాడింగ్ బాటమ్ ఒకటి, ప్యాడింగ్ లెఫ్ట్ ఒకటి. ఈడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినారా, నేను ఈడ ఏం చేస్తున్నానంటే, మీకు ఎప్పుడైతే ఈ ప్రాపర్టీస్ చదివిస్తున్నానో మనం ఒక సీక్వెన్స్ లో రాస్తున్నాం. సీక్వెన్స్ ఎలా ఉంది గైస్, ఫస్ట్ ఏముంది, టాప్, తర్వాత రైట్, తర్వాత బాటమ్, తర్వాత లెఫ్ట్. ఓకేనా, మనకి ఒక సీక్వెన్స్ లో వచ్చినాం. ఎందుకు ఇలా వచ్చినామంటే, నెక్స్ట్ ఒక 5 minutes లో, ఒక 2-3 minutes లో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎందుకు మనం ఫస్ట్ టాప్ రాస్తున్నాం, ఎందుకు మనం రైట్ రాస్తున్నాం, ఎందుకు బాటమ్ రాస్తున్నాం. ఇది ఎలా అయినా రాయొచ్చు, ఎందుకంటే ఇవి లాంగ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కాబట్టి. నేను దీన్ని పైన కింద ఎలా అయినా నేను రాసుకోవచ్చు. పైన లెఫ్ట్ పెట్టి కింద బాటమ్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఎందుకు ఇది నేర్చుకుంటున్నాం అంటే నెక్స్ట్ దానికి యూజ్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ లో పోయి చూద్దాం. అవుట్పుట్ లో చూస్తే ఇప్పుడు చూడండి, గ్యాప్ వచ్చిందా, ఈడ గ్యాప్ వచ్చిందా, బార్డర్ కి కంటెంట్ కి గ్యాప్ ఉందా లేదా,
ఇలాగా గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మనం మన బాక్స్ మోడల్లో పోయి చూస్తే ఆ పర్టికులర్ డివ్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఈడ ప్యాడింగ్లో మనకి 20 పిక్సెల్ ప్యాడింగ్ అనేది ఉంది. ఈడ మీరు చూసినట్లయితే మనకి కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే నేను దీని మీద హోవర్ చేస్తున్నానో, బాక్స్ మోడల్లో ఉన్న ప్యాడింగ్ మీద హోవర్ చేస్తున్నానో మనకేం కనిపిస్తుంది, ఆడ గ్యాప్స్ అనేది కనిపించడము జరుగుతుంది. గ్యాప్ అనేది మనకి కనిపించడము జరుగుతుంది. ఓకేనా, ఇలాగా మనకి గ్యాప్స్ అనేది కూడా కనిపించడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎప్పుడైతే చూస్తామో బాక్స్ మోడల్లో వచ్చేసి ప్యాడింగ్ ఉందా లేదా, మార్జిన్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది, మనకి గుడ్డిగా తెలియదు కదా. మనకి డిఫాల్ట్గా మార్జిన్ మనం ఏమనుకున్నాము, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో హెడ్డింగ్, పారాగ్రాఫ్, అవి టాప్ అండ్ బాటమ్ డిఫాల్ట్గా మార్జిన్ తీసుకుంటాయని చెప్పినాము. మనకి ఎలా తెలుస్తుంది మార్జిన్ ఉందా లేదా, ఎప్పుడైతే నువ్వు ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ బాక్స్, ఈ స్టైలింగ్లో ఈ పర్టికులర్ బాక్స్ మోడల్ కాలా వచ్చి చూస్తే అప్పుడు మనకు ఐడియా ఉంటుంది. ఓకే, ఇక్కడ మార్జిన్ అప్లై అయింది, ఇక్కడ ప్యాడింగ్ 20 పిక్సెల్ ప్యాడింగ్ అప్లై అయింది, లెఫ్ట్లో 20 అంటే 4 సైడ్స్ 20 అప్లై అయింది, బార్డర్ 2 పిక్సెల్ 2.6667 పిక్సెల్ మనకి బార్డర్ అనేది అప్లై అయింది అని మనకి కనిపించడము జరుగుతుంది. ప్యాడింగ్ అనేది ఎందుకు వాడతారు, ఎప్పుడైతే మనం బార్డర్ లోపల స్పేసింగ్ తయారు చేయాలనో, కంటెంట్కి బార్డర్కి మధ్యలో గ్యాప్ చూపించాలా అంటే మనము ప్యాడింగ్ అనేది వాడతాము. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కూడా మనము చూద్దాం గైస్. ఇది వచ్చేసి ఏమి, లాంగ్ హ్యాండ్. నేను ప్రతిసారి ఇలా 4 ప్రాపర్టీస్ రాయలేను కదా, అందుకోసం మనకి ప్యాడింగ్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఈడ ప్యాడింగ్ అనే ప్రాపర్టీలో మనకు ఒక సింటాక్స్ ఉంది. ఎలాగా అంటే మనం ఎప్పుడైతే 4 డిఫరెంట్ ప్యాడింగ్స్ ఇస్తామో మనకి ఎలా అప్లై అవుతుంది, ఫస్ట్ వచ్చేసి టాప్, ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ వచ్చేసి రైట్, థర్డ్ వాల్యూ వచ్చేసి బాటమ్, ఫోర్త్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్. అందుకోసమే మనం ఆ సీక్వెన్స్ అనేది నేర్చుకుంటూ వచ్చినాం. ఒకసారి చూద్దాము. ఫస్ట్ టాప్లో వచ్చేసి 10 ఇస్తాను, తర్వాత 20, తర్వాత 30, తర్వాత 40. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్లో పోదాం. అవుట్పుట్లో పోయి చూస్తే మనకి టాప్లో ఎంత ఉంది గైస్, ఈడ టాప్లో ఎంత ఉంది, టాప్లో వచ్చేసి మనకి 10. ఏదైతే మనకి నెక్స్ట్ 20 యాడ్ ఉంది రైట్ సైడ్, 30 యాడ్ ఉంది బాటమ్, ఫోర్త్ లెఫ్ట్ వచ్చేసి 40 వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఉండడము జరిగింది. ఓకేనా, ఇలాగా మనం ఏదైతే చూస్తుంటామో మనకి ఎలా వర్క్ అవుతాయి ఇవి, మనకి 4 ఉంటే మనం ఎప్పుడైతే 4 డిఫరెంట్ ఇవ్వాలనుకుంటామో, 4 డిఫరెంట్ ఇవ్వాలనుకుంటే ఈ సింటాక్స్ యూస్ చేస్తాం. టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్. అదే మనకి 4 సేమ్ ఉన్నాయి. అప్పుడు ఎలాగా, అప్పుడు వచ్చేసి మనకి జస్ట్ ఒక ప్యాడింగ్ అని రాసేసి నేను 20 పిక్సెల్ ఒకే వాల్యూ, ఎప్పుడైతే నేను సింగిల్ వాల్యూ ఇస్తానో అదేం జరుగుతుంది, 4కి అప్లై అయిపోతుంది. ఒకసారి పోయి చూద్దామా. చూడండి, ఇప్పుడు ఏం కనిపిస్తుంది గైస్, మనకి 4 సైడ్స్ మనకి 20 అనేది రావడం జరిగింది. అదే నాకు 2 డిఫరెంట్ కావాలా, మనకి టూ డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. ఎలాగా అంటే ప్యాడింగ్, ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి టాప్ అండ్ బాటమ్, సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్. ఒకసారి అది కూడా చూద్దాం. ప్యాడింగ్ 20 టాప్ అండ్ బాటమ్, 100 లెఫ్ట్ అండ్ రైట్ అని చూద్దాం. ఒకసారి సేవ్ చేసి ఫార్మాట్ డాక్యుమెంట్, లెఫ్ట్ అండ్ రైట్ ఏం అప్లై అయింది గైస్, 100 టాప్ అండ్ బాటమ్ 20. ఏం చేసినాము ఈడ, ప్రాపర్టీస్ ఎలా ఇచ్చినాము, 2 ప్రాపర్టీస్. ఎప్పుడైతే నువ్వు 2 ప్రాపర్టీస్ ఇస్తావో మనకి ఫస్ట్ ప్రాపర్టీ టాప్ బాటంలో, సెకండ్ ప్రాపర్టీ లెఫ్ట్ అండ్ రైట్లో అప్లై అవ్వడము జరుగుతుంది. సింగిల్ ప్రాపర్టీ ఇస్తే మనకి ఏం జరుగుతుంది, 4 సైడ్స్ అప్లై అవ్వడం జరుగుతుంది. ప్యాడింగ్ అనేది ఎందుకు వాడతారు, మనము ఏదైతే మనకి బార్డర్ ఉంటుందో ఆ బార్డర్కి ఏదైతే మధ్యలో కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్కి గ్యాప్ క్రియేట్ చేయడానికి, కొంచెం డిజైన్ నీట్గా చూపించడానికి మనకేం జరుగుతుంది, మనము ప్యాడింగ్ అనేది వాడడము జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో, ప్యాడింగ్లో డౌట్స్ లేవు కదా. ప్యాడింగ్ అనేది యాడ్ అప్లై అవుతుంది మనకి
బార్డర్ కి లోపల, బార్డర్ కి లోపల. మార్జిన్ ఏడ అప్లై అవుతుంది? బార్డర్ కి బయట. సేమ్ ప్రాపర్టీ, జస్ట్ మనకి చేంజ్ అయ్యేది ఏమి? మార్జిన్. జస్ట్ మనకి చేంజ్ అయ్యేది ఏమి? మార్జిన్. అది కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఓకేనా, చాలా సింపుల్ ప్రాపర్టీ గైస్, ఇది కూడా చాలా సింపుల్ ప్రాపర్టీ. ఇవన్నీ చాలా వాడతాం మనము, చాలా అంటే చాలా చోట్ల మనము వాడతాం. ఎందుకు? డిజైన్ అనేది నీట్గా కనిపించాలంటే ఒకదానికి ఒకటి అతుక్కొని ఉండకూడదు, అందుకోసం మనము నీట్గా మార్జిన్లు ప్యాడింగ్లు వాడతాము. ఓకే, ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను, మార్జిన్. ఓకేనా, మార్జిన్ 20 అని ఇచ్చినాను. ఒకసారి సేవ్ చేసేద్దాము. ప్యాడింగ్ పెడదాం 20 పిక్సెల్, మార్జిన్ కూడా 20 పెడదాం. ఇప్పుడు చూడండి, మనకి మార్జిన్ 20 వచ్చిందా? మార్జిన్స్ అనేది అప్లై అవ్వడము జరిగింది. ఈడ చూడండి, మనకి డిజైన్ లో నేను ఎప్పుడైతే ఈడ మార్జిన్ మీద హోవర్ చేస్తున్నానో బార్డర్ బయట కనిపిస్తుందా, లోపల కనిపిస్తుందా? బయట. ప్యాడింగ్ లోపల. ఇలాగా మనకి ఇవి రెండు సేమ్ వర్కే చేస్తాయి, కానీ అది బయట పని చేస్తుంది, ఇది లోపల పని చేస్తుంది. కొంచెం మన ఐడియా కోసం ఏం చేస్తానంటే ఈడ ఇంకొక డివ్ ఇస్తాను, ఒక మల్టిపుల్ డివ్స్ ఇస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కానీ డివ్స్ అన్నీ ఉన్నాయి కదా, చూడండి. ఇప్పుడు ఒక్కొక్క డివ్కి గ్యాప్ వచ్చిందా? ఈడ చూడండి, ఒక్కొక్క డివ్కి గ్యాప్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మార్జిన్లు అన్నీ రిమూవ్ చేస్తాను. ఎలా కనిపిస్తున్నాయి గైస్ మనకి ఇప్పుడు బాక్సెస్ ఎలా కనిపిస్తున్నాయి? అన్నీ అన్నీ మనకి అతుక్కోపోయినాయి. అదే నేను ఇప్పుడు చూడండి, మార్జిన్, ఇప్పుడు మార్జిన్ అప్లై అయినాయి. మార్జిన్ బాటము, మార్జిన్ టాప్ ఇవి అప్లై అయ్యాయి. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి? నీట్గా. ఇప్పుడు నీట్గా ఉన్నాయా? అప్పుడు నీట్గా ఉన్నాయా? ఇలాగా మనము ఈ చిన్న చిన్న థింగ్స్ కూడా, మనకి చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా అంటే చాలా నేర్పిస్తాయి గైస్, చాలా అంటే చాలా మనకి నేర్పిస్తాయి. ఓకేనా, మనం ఈ ప్యాడింగ్లు, బార్డర్లు, ఇది చూడడానికి చిన్న విషయాలే, కానీ నీ డిజైన్ నీట్గా ఉండాలా అంటే ఈ ప్యాడింగ్, మార్జిన్ ఏదైతే మనకి బాక్స్ మోడల్ కాన్సెప్ట్ ఉందో చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. మనం ఇక్కడ చూసినట్లయితే కొంచెం గ్యాప్ ఇవ్వగానే మనకి నీట్గా కనిపిస్తున్నాయి, లేకుంటే ఎలా కనిపిస్తుండే అవి ఒకదానికొకటి అతుక్కొని ఉంటుండే. అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవ్వాలా? ఎలిమెంట్, ఒక్కొక్క ఎలిమెంట్ కి మధ్యలో గ్యాప్ రావాలంటే ఏం ప్రాపర్టీ వాడాలా గైస్? మనము ఎలిమెంట్స్ కి మధ్యలో గ్యాప్ రావాలంటే ఏం ప్రాపర్టీ వాడాలా? మార్జిన్ వాడాలా. ఏం ప్రాపర్టీ వాడాలా? మార్జిన్. ఎప్పుడైతే ఒక రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది వచ్చేసి మన కాడ ఒక రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి H1 ట్యాగ్ ఇలా ఉంది, నెక్స్ట్ దీని కింద పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో నాకు గ్యాప్ రావాలా. గ్యాప్ రావాలంటే ఏం ప్రాపర్టీ వాడాలా? మార్జిన్. ఓకేనా, మార్జిన్ అనేది వాడాలా. అదే మనకి దీని రౌండ్గా ఒక బాక్స్లో ఉంది, ఒక కార్డ్లో ఉంది. మనకి ఈ బాక్స్ లోపల అంటే ఇదంతా ఏమి? ఒక గ్రూప్. ఇదంతా ఏమి? ఒక గ్రూప్. టెక్స్ట్ అంతా ఒక గ్రూప్. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనకి ఈ పర్టికులర్ బార్డర్కి మధ్యలో గ్యాప్ రావాలంటే ఏం ప్రాపర్టీ వాడాలా? ఈడ ఈడ మనకి గ్యాప్ రావాలంటే ప్యాడింగ్ వాడాలా. ఏం వాడాలా? ప్యాడింగ్. ఓకేనా, మనకి మార్జిన్, ప్యాడింగ్ ఎందుకు యూజ్ చేస్తారో తెలియాలా మీకు. ఎప్పుడు తెలుస్తుంది? ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది, ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఏమి మనకి మార్జిన్. సేమ్ ఈడ కూడా సేమ్ వర్క్ అవుతాయి. సేమ్ మనకి ఈ ఏదైతే నేను చెప్పినానో సేమ్ ఇలాగే వర్క్ అవుతాయి. మనం సింపుల్గా మార్జిన్ అని ప్రాపర్టీ రాసేసి 4 డిఫరెంట్ సైడ్స్ ఇవ్వాలంటే ఇలా వర్క్ అవుతుంది, ఇలాగా వర్క్ అవుతుంది. లేదు నేను 2 సైడ్సే ఇవ్వాలా, నాకు లెఫ్ట్ అండ్ రైట్ వద్దు అంటే మనం 0 పిక్సెల్ చేసేయాలా. ఏమి ఇవ్వాలా? 0 పిక్సెల్. నేను ఎప్పుడైతే ఇలా ఇస్తామో మనకేం జరిగింది? ఓకేనా, చూడండి, మనకి ఏం అప్లై అయింది? ఇప్పుడు టాప్ అండ్ బాటమే అప్లై అయినాయి. లెఫ్ట్ అండ్ రైట్ 0. లెఫ్ట్ అండ్ రైట్ ఎందుకు 0? మనం ఇక్కడ 0 ఇచ్చేసినాం కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ 0 అప్లై అయిపోయింది. మనం మళ్ళీ సింగిల్ ఇవ్వకూడదు. నేను లెఫ్ట్ అండ్ రైట్ రాస్తున్నాను లేని సింగిల్ ఇవ్వకూడదు. నువ్వు సింగిల్ ఇచ్చుకోవాలంటే ఎలాగా? ఈ ప్రాపర్టీస్ వాడాలా. దీన్ని లాంగ్ హ్యాండ్ అంటారు. ఇవన్నీ ఏమి మనకి షార్ట్ హ్యాండ్. MAR GIN, మార్జిన్.
ఓకేనా. ఇవన్నీ మనకి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్. అదే 4 సైడ్స్ సేమ్ ఇవ్వాలా అంటే సింపుల్గా ఒక ప్రాపర్టీ రాసేసి ఒక వాల్యూ రాసేస్తే మనకి 4 సైడ్స్ సేమ్ అప్లై అవుతాయి. 4 సైడ్స్ సేమ్ అప్లై అవుతాయి. మీరు ఈడ అబ్జర్వ్ చేసినారో లేదో, ఇప్పుడు ఈడ కూడా గ్యాప్ వచ్చింది. ఎప్పుడైతే మనం ఈడ దీన్ని కమెంట్ చేస్తామో చూడండి, ఈ లాస్ట్కి అతుక్కుపోయింది. ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్ చూడండి, ఈ లాస్ట్కి అతుక్కుపోయింది. నేను ఎప్పుడైతే 4 సైడ్స్ ఇస్తున్నానో మనకి లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి గ్యాప్స్ అనేది క్రియేట్ చేయడము జరిగింది. ఈరోజు క్లాస్ అయితే ఇంతే గైస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన క్లాస్ పేరు వచ్చేసి బాక్స్ మోడల్. మనం దీంట్లో 3 ప్రాపర్టీస్ నేర్చుకున్నాము: బార్డర్ ప్యాడింగ్, మార్జిన్. చాలా అంటే చాలా ఈజీ ప్రాపర్టీస్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలిమెంట్ ఉంటుంది. ఏముంటుంది? ఎలిమెంట్ తర్వాత ఏముంటుంది? ప్యాడింగ్. ఎప్పుడైతే నువ్వు ఎలిమెంట్ తర్వాత ప్యాడింగ్ అప్లై అవుతుంది, ప్యాడింగ్ పైన ఏం అప్లై అవుతుంది? బార్డర్ పైన మార్జిన్ అప్లై అవ్వడము జరుగుతుంది. నువ్వు ప్యాడింగ్ ఇవ్వు, బార్డర్ ఇవ్వకపో సంబంధం లేదు. మార్జిన్ యాడ అప్లై అవుతుంది? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ ఒక 3 పిక్సెల్ ఇచ్చినావంటే యాడ అప్లై అవుతుంది? మనకి ఆటోమేటిక్గా ఎలిమెంట్ యొక్క ఈ 2 థింగ్స్ పైన అప్లై అవుతుంది. బార్డర్కి ప్యాడింగ్కి పైననే మార్జిన్ అప్లై అవుతుంది. నువ్వు మధ్యలో బార్డర్ తెస్తే నువ్వు ఫస్ట్ బార్డర్ రాయాలని అవసరం లేదు, ఫస్ట్ ప్యాడింగ్ రాయాలని అవసరం లేదు. నువ్వు ఏదైనా ప్రాపర్టీ రాయి, మనకి సీక్వెన్స్లోనే అప్లై అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లోపల ప్యాడింగ్ పైన బార్డర్ పైన మార్జిన్. ఓకేనా. ఇలాగే మనకి అప్లై అవ్వడం జరుగుతుంది. ఇలాగే మనకి వర్క్ అవ్వడము జరుగుతుంది. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్. జస్ట్ ఉత్త మార్జిన్ అని ఇవ్వాలా అంతే. ఒకే ప్రాపర్టీ మార్జిన్ అని ఇచ్చినామంటే 4 వాల్యూస్ రాస్తే 4 డిఫరెంట్ సైడ్స్ అప్లై అవుతాయి. 2 వాల్యూస్ రాస్తే 4లో 2 డివైడ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రాసినాను లేండి, టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ అని రాసినాను స్లాష్ రాసి. ఎప్పుడైతే మనము సింగిల్ ప్రాపర్టీ ఇస్తామో మార్జిన్, 4 సైడ్స్ అప్లై అవుతాయి. టాప్ స్లాష్, బాటమ్ స్లాష్, లెఫ్ట్ స్లాష్, రైట్. ఇలాగా మనకి 4 సైడ్స్ అప్లై అవ్వడము జరుగుతుంది. ఓకేనా. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్యాడింగ్ ఉత్త మార్జిన్ రాస్తే షార్ట్ హ్యాండ్, ప్యాడింగ్ రాస్తే షార్ట్ హ్యాండ్. లాంగ్ హ్యాండ్ అంటే ఏమి? ఇది నువ్వు పర్టికులర్గా మనం డిఫరెంట్ రాస్తాము. మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్ అని, అలాగా. ఇవి లాంగ్ హ్యాండ్స్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 4 ప్రాపర్టీస్తో చేసే పని ఒక ప్రాపర్టీలో చేస్తున్నాను, అందుకోసం ఇది షార్ట్ హ్యాండ్ అని అనుకుంటాము. 4 లైన్స్ కోడ్ రాసే బదులు ఒక లైన్ కోడ్ రాసేసి మన పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ మనం రేపు కనెక్ట్ అవుదాము.